హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా దోస ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించేస్తున్నాను. సో ముందుగా పాన్ తీసుకొని దాంట్లో ఆవాలు వేయండి, ఒక 35 గ్రామ్స్. అలాగే హాఫ్ స్పూన్ మెంతి గింజలు కూడా వేసేయండి. వేసి బాగా వేగనివ్వండి. నేను ఈ క్వాంటిటీ దేనికి చెప్తున్నానంటే ఒక దోస ఆవకాయకే చెప్తున్నాను నేను, ఎందుకంటే మా తోటలో ఒకటే కాసింది, దానికే మేము పచ్చడి పెట్టేస్తున్నాం. సో ఇది ఒక 2-3 రోజులు వచ్చేలాగండి. ఇన్స్టెంట్గా సింపుల్గా అయిపోద్ది ఈ పచ్చడి అనేది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. సో వేడెక్కేసాక చూసుకోండి ఒకసారి, వాసన అనేది తెలుస్తుంది, మంచి వాసన అనేది వస్తుంది అన్నమాట ఇది వేపుతున్నప్పుడు. నాకు మెంతులు అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వడం తెలుస్తుందండి. సో ఇలా వేగిపోయాక అవన్నీ కలిపి ఒక మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. సో ఇలా చూడండి, ఇలా పొడి కింద అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని ఈ పొడిని అందులో వేసేసి, ఇప్పుడు ఆ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది వేసేసేయండి. తర్వాత మా దగ్గర పచ్చికారం ఉందండి, పచ్చికారమే వేయండి, బాగుంటుంది. ఒక 4 స్పూన్స్ వేసేయండి పచ్చికారం. నా దగ్గర స్పూన్స్తో ఎందుకు, గరిటెలతో వేసేస్తున్నాను నేను. తర్వాత చిటికెడు పసుపు, లేదా నేను చూపిస్తున్న స్పూన్తో పసుపు వేసి బాగా కలిపేయండి. నేను ఫస్ట్ కారం 2 స్పూన్స్ వేసుకున్నాను, తర్వాత మళ్ళీ ఇదంతా కలిపాక మళ్ళీ కారం అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. అవే 4 స్పూన్స్. సో బాగా కలిపేసుకోండి, ఉండలు అవి ఏమీ లేకుండా కారాన్ని మొత్తం మిక్చర్ని మొత్తం బాగా కలిపేసేయండి. కలిపేసి నేను చెప్పా కదా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను కారం. సో మా వాళ్ళు అయితే కారం బాగా ఎక్కువ తింటారండి, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాను. నెక్స్ట్ మా తోటలో కాసిన దోసకాయ. సో దోసకాయని ముందే బాగా కడిగి గుడ్డతో తుడిచేసి లోపల గింజ అనేది ఒక్కటి కూడా లేకుండా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని దీంట్లో వేసేసుకోండి. గింజ అనేది ఉండకూడదండి, గింజ ఉంటే చేదొచ్చేస్తుంది పచ్చడి. తర్వాత ఏంటంటే నేను ఒక 100 గ్రాముల వేరుశనగ నూనె అనేది తీసుకున్నాను. సో నాకు ఇవి 2 గరిటెలు వచ్చింది. సో అలా వేసి కలిపేయండి, బాగా కలుపుకోండి. ఎంత బాగుందో చూడ్డానికి పచ్చడి, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసాం కలిపిన పచ్చడి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక్క దోసకాయకే పెట్టాను కాబట్టి మహా అయితే 2 or 3 days వస్తుంది. తర్వాత మళ్ళీ కాస్తే మళ్ళీ పెట్టేద్దాం. సో ఇలా పెట్టేసుకున్నాక లాస్ట్కి హైలైట్ టచ్ అనేది ఇవ్వాలి కదండి. సో ఇదంతా ఓటంతా తీసేసాక ఒక దాంట్లో, తర్వాత గిన్నెలో మిగిలిన ఓట్లో అన్నం వేసి కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.